తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకాన్ని తల్లి వందనం అనే పేరు పెట్టడం మనం అందరము చూసాము. అది చంద్రబాబు నాయుడు ఆలోచన కాదు. తల్లి వందనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసినప్పుడు అది క్లియర్ వాళ్ళ బాధలు చూశారు కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇవ్వడం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 12,000 తర్వాత ఇంకా 15,000 ఇస్తాం మేమని చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం కూడా జరిగింది. దాంతో ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా అందరికీ ఇచ్చుకుంటూ పోతామని 15,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తల్లికి మాత్రమే, ఇంతకుముందు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక తల్లికి మాత్రమే అన్నట్టు ఇప్పుడు జీవో విడుదల చేశారు. తల్లికి వందనం పథకంపై ఇది ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంతకీ ఏమేమి ఆ పథకానికి ఏం కావాలనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్స్ పథకాలకు ఆధార్తో పాటు ఈ 10 డాక్యుమెంట్లు అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆ పేరుతో ఆదేశాలు వెలువడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వము తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రతి విద్యార్థి తల్లికి 15,000 ఇచ్చే పథకం త్వరలోనే అమలును చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశించారు. విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. చదువుకునే విద్యార్థి తల్లికి అకౌంట్లో ఏటా 15,000 వేస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకానికి వర్తింపచేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీ హామీలు ఇచ్చాయి. ఇప్పటికీ స్కూళ్లు పథకం అమలు ఎప్పుడు అమలవుతుందనే ప్రశ్న అందరిలోనే వినిపిస్తుంది. అందుకే విధి విధానాలు రూపొందించి త్వరలో ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ముందు ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు. తల్లికి వందనం పథకంతో పాటు స్టూడెంట్స్ కిట్స్ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులని తేల్చారు. విద్యార్థి ఏటా 75% హాజరు ఉంటేనే వాళ్ళకి తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆధార్తో పాటు బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇలా 10 గుర్తింపు కార్డులతో ఏదైనా ఒకటి ఉండాలని అధికారులు వివరించారు. ఆధార్ ఒకవేళ లేకపోతే స్టూడెంట్ కిట్స్, తల్లికి వందనం పథకాలకు ఆధార్ ఉన్న తల్లులే అర్హతలని ప్రభుత్వం తేల్చి చేసింది. ఒకవేళ ఆధార్ లేకపోతే ఆధార్ అప్లై చేసుకొని సర్టిఫికేట్ అయినా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ 2 లేకపోతే విద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఆధార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం. అవసరమైన గుర్తింపు కార్డులు కూడా ఆధార్ లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. ఆధార్ వచ్చే వరకు ఈ క్రింది 10 ఐడి కార్డులో దేన్నైనా చూపించి పథకానికి అర్హత సాధించవచ్చు అంటూ కావాల్సిన 10 ఐడి కార్డులను కూడా ప్రభుత్వం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, తపాలా పాస్బుక్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం. ఈ 10 ఉన్న వాళ్ళందరికీ తల్లి వందనం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మ ఒడినే తల్లి వందనంగా పేరు మార్చి చంద్రబాబు ఇప్పుడు ఇది వర్తిస్తుంది ఇవన్నీ ఉండే వాళ్ళకి అని చెప్తున్నారు. కానీ ఒక్క తల్లికి అంటున్నారు. కానీ మరి చూడాలి, ఇది మరి ప్రతి విద్యార్థికి అంటే ప్రతి పిల్లలకి అన్నారు. ప్రతి తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. మరి ఎంతమందికి ఇస్తారో ఇచ్చిన తర్వాత, ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఇది ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోనే ఉంది. స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంతమందికి ఇస్తారు వీళ్ళు అనేది.